నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. గీతాంజలి 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ. జ్యోతిరావు పూలే ఎన్టీఆర్ బాటలో రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పదింతలు కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ఆడపడుచులు, మాతృ సమానులైన మహిళామణులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ మహిళా సాధికారత వారికి రక్షణ తెలుగుదేశం సిద్ధాంతాల్లో ఒకటిగా పేర్కొన్నారు. మహిళల సాధికారతతోనే రాష్ట్రం, దేశంలో అభివృద్ధి నమ్మి డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం చంద్రబాబుది అన్నారు. అభివృద్ధి ఉంటుంది, సంతోషం ఉంటుంది, స్వర్గస్యం ఉంటుంది. అందుకోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని అభ్యుదయం వైపు నడిపిస్తున్నారు. మహిళా సాధికారతకు బాటలు వేసినటువంటి వ్యక్తి ఆనాడు అన్న ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. జ్యోతిరావు పూలే గారు, ఆయన భార్య ఇద్దరు కూడా ఆ రోజు మహిళలకి ఉచితంగా ఎడ్యుకేషన్ ఇచ్చారు. జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో మహిళలకి విద్య అవసరం అని చెప్పి, మహిళా సాధికారత అవసరం అని ఆ రోజు బాటలు వేస్తే, అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చి మహిళలను ప్రోత్సహించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చి మహిళలను గౌరవించినటువంటి వ్యక్తి, మహిళా సాధికారతకు బాటలు వేసిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. దాన్ని 10 రెట్లు ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చక్కగా వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహించడం జరిగింది. డ్వాక్రా మహిళల్ని ప్రోత్సహించినటువంటి నాయకుడు చంద్రబాబు గారు. మహిళా సాధికారత, మహిళలకు రక్షణ కల్పించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మహిళలకు రక్షణ ఉంది, మహిళలకు అనుకూలంగా చట్టాలు ఉంటాయి, మహిళలకు కొండంత అండగా ఉంటుంది. మహిళల మీద అత్యాచారాలు జరగకుండా, మహిళల మీద వేధింపులు జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం కొండంత అండగా ఉంది. చంద్రబాబు గారి నాయకత్వం అండగా ఉంది. అందుకే మహిళా శిశు సంక్షేమం కోసం 4332 కోట్లు కేటాయించారు చంద్రబాబు గారు. ఈ సంవత్సరంలో ఈ విధంగా మహిళా శిశు సంక్షేమానికి చాలా బాటలు వేస్తుంది. అలాగే దీపం పథకం పెట్టారు చంద్రబాబు గారు. దీపం 2 పథకంలో 90 లక్షల మంది మహిళలకి రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు మహిళలు ప్రోత్సహించడానికి. ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తే మహిళల పేరుతో పట్టాలు ఇస్తున్నారు, ఆ కుటుంబానికి రక్షణ ఉంటుందని. ఈరోజు ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇస్తే మహిళల పేరుతో ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు మహిళల్ని ఎడ్యుకేషన్లో ప్రోత్సహించడం, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక గుమ్మడి వృద్ధాశ్రమాన్ని సందర్శించిన తహసీల్దార్ సురేష్ ఆశ్రమంలోని వృద్ధ మహిళలకు బియ్యం, నూతన వస్త్రములు అందజేశారు. అనంతరం సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆశ్రమంలోని వృద్ధులకు వైద్య సేవలు అందించాలని కోరారు. వృద్ధులకు రేషన్, ఇతరత్ర సదుపాయాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వారితో పాటు వచ్చినటువంటి వీఆర్ఓ వాళ్ళకి కూడా ఆదేశాలు జారీ చేసి వృద్ధాశ్రమంలో వృద్ధుల పట్ల జాగ్రత్తలు తెలియజేశారు. వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నటువంటి గుమ్మడి వెంకటేశ్వరరావుని అభినందించారు. వినుకొండ స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కొత్తపేటలోని అంజనా బొటిక్స్ లేడీస్ టైలర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా టైలర్ కె అంజనాను పట్నంలోని టైలర్లు, మహిళా టైలర్ల ఆధ్వర్యంలో దుశాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎస్కేఎండి హుసేన్, కార్యదర్శి చిమ్మన గోవిందరాజులు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, విద్య, ఉద్యోగం, వైద్యం, రాజకీయం, వ్యాపారం, పారిశ్రామిక రంగం తదితర రంగాలలో మగవారికి ధీటుగా రాణిస్తున్నారని, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారని, అటువంటి మాతృమూర్తులకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మహిళా టైలర్లను సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకు వేయాలని వినుకొండ నియోజకవర్గ మహిళా సామాఖ్య కార్యదర్శి బూదాల చైతన్య అన్నారు. పట్నంలోని వెన్నపూస కాలనీ నందు అనుబంధ సంఘం ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బూదాల చైతన్య మాట్లాడుతూ స్త్రీమూర్తి గొప్పతనాన్ని వివరిస్తూ మహిళలు సమాజంలోని అవకాశాలను అందుకొని ఆదర్శవంతంగా నిలవాలని, స్త్రీలు సంకల్ప బలంతో ఏమైనా సాధించగలరని, అన్ని రంగాల్లో రాణించాలని, స్త్రీలు స్వయం కృషితో ఏ రంగంలోనైనా రాణించగలరని తెలియజేశారు. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక దక్షిణం బజార్లోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి దేవస్థానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహిళలు గతంలో కుటుంబం పరంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా చిన్నచూపు చూడబడ్డారని, వారికి స్వేచ్ఛ, స్వాతంత్రాలు సమాన స్థాయిలో అందలేదన్నారు. కానీ నేటి మహిళలు కృషి, పట్టుదలతో విద్య, ఉద్యోగం, వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ, సేవా రంగాలలో ఉన్నతంగా ఎదిగి అందరికీ ఆదర్శవంతంగా నిలదొక్కున్నారని తెలియజేశారు. మెప్మా మరియు ఎన్ఎస్డిసి సంయుక్త వారి ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్లకు వ్యాపార అభివృద్ధి శిక్షణ కార్యక్రమం శిక్షకులు ఝాన్సీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జాషువా కళా ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షకులు ఝాన్సీ కేక్ కట్ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాల్లో రాణించాలని, సమాజంలో మహిళలకు పెద్దపీట ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. స్థానిక గీతాంజలి స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు చిన్నారులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలి అని కోరారు. గత సంవత్సరం 10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు నగదు పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకాలజిస్ట్, కెరీర్ కౌన్సిలర్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో ఖచ్చితమైన లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగాలని, 10వ తరగతి నుండి మంచి మార్కులు సాధించి మంచి పునాదిని వేసుకోవాలని కోరారు. గుమ్మడి కళాపీఠం వినుకొండ వారి ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను గౌరవిస్తూ కళాకారులతో గుమ్మడి వెంకటేశ్వర్ల నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పట్నం మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీల ముఖ్య అతిథిగా విచ్చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న సమాజంలో కళాకారులను ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని, కళాకారులకు ఎప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఉమ్మడి కళాపీఠం వారి ఆధ్వర్యంలో కళాకారుల ర్యాలీ మొదలుపెడుతున్నాము. కళలు మన భారతదేశానికి పుట్టిల్లు లాంటివి. మొదటి నుంచి కూడా కళలు మనకి ఒకప్పుడు బాగా వాళ్ళకి ఆదరణ లభించేది. కానీ తర్వాత సాంకేతికత పెరిగి మన కళల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించట్లేదు. కళాకారులు కనుమరుగవుతున్నారు. ఇంతకుముందల కళకి వాళ్ళకి జీవం పోసేవాళ్ళు. ఆ జీవము అనేది మనకి ఎంటర్టైన్ చేసేది, వాళ్ళకి పారితోషికాలు లభించేది. కానీ ఇవాళ రోజుల్లో డిజిటల్ యుగంలో వాళ్ళ అవసరం లేకుండానే వాళ్ళ కళని కనుమరుగవుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన కళాకారులు వాళ్ళ కళని వదిలేసి వేరే వృత్తి ధర్మాల వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. అలా అయితే మనము తర్వాత రానున్న రోజుల్లో మన భారతదేశంకి పుట్టినిల్లైన కళలు వెతుక్కోవాల్సి వస్తుంది. వెతుక్కోవాలన్నా కూడా అప్పుడు వీళ్ళు ఆ కళలకి దూరం అయితే మళ్ళీ ఆ రంగంలోకి రావడానికి ఇష్టపడరు. వాళ్ళ తర్వాత తరాలు కూడా రావడానికి అసలు ఆస్కారం కూడా ఉండదు. అలా మన కనుమరుగు చేసుకోవచ్చు. అది మన సంపదని మనం కాపాడుకోవాలి. ఏదో ఒక విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎంతో కొంత వాళ్ళకి ఆర్థిక సాయం కానీ ఆ కళారంగంలో వాళ్ళకి అవకాశాలు కానీ కల్పిస్తే కళాకారులు జీవం ఎప్పుడూ బతికే ఉంటుంది. వాళ్ళ జవసత్వాలు తగ్గకుండా కాపాడుకునే బాధ్యత మన భారతీయులుగా మనకుంది. ఆ సందర్భంగా ఇవాళ మేము ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. సందర్భంగా అందరూ గుర్తించి మనకి రాని కళ వేరే వాళ్ళకి బహుమతిగా అందించిన భగవంతుడి కృతజ్ఞత తెలుపుతూ ఆ కళని మనం జీవంతో మళ్ళీ నలుమూలలా చాటేలాగా మనము ప్రయత్నం చేద్దామని సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాకారులందరూ కూడా మహిళలకి మద్దతుగా ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రతి ఒక్క కళాకారికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి కార్యక్రమాన్ని మన గౌరవనీయులైనటువంటి షకీలా మేడం గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తూ ఉన్నారు. షకీలా మేడం గారు
గుమ్మడి కళాపీఠానికి గౌరవ సలహాదారులుగా ఉన్నారు. మనందరూ కూడా వారిని అభినందిస్తూ వారికి కూడా కళ్ళ పట్ల ఉన్నటువంటి మక్కువతోటి వారు గతంలో కూడా మాతో చెప్పారు, మీదేదైనా కార్యక్రమాలు నాటకాల్లో ఉంటే నేను కూడా ఒక పాత్ర పోషిస్తానని మనకు మద్దతు తెలియజేశారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి షకీలా గారు, వారి ఆధ్వర్యంలో మనందరూ కూడా ఈ యొక్క గుమ్మడి కళాపీఠాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా కళాకారులకి అండగా ఉండాలని, కళా చైతన్యం పెరగాలని, కళా ప్రదర్శనలు జరగాలని చెప్పని ఈ యొక్క వినుకొండలో గత 16 సంవత్సరాలు బట్టి గుమ్మడి కళాపీఠం పనిచేస్తూ ఉంది. దాన్ని మన కళాకారులందరూ కూడా మేము కూడా మీ వెంట నడుస్తామని ఈ రోజున వందలాదిగా కళాకారులు వచ్చి ఈ యొక్క ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నసరాబాద్ నుంచి కూడా ఏకేఏ అసోసియేషన్ వారు కూడా వచ్చి మాకు మద్దతు తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, కళాకారులకి మీ అందరికీ అండగా ఉంటాం, ప్రతి విషయంలో అండగా ఉంటాం. ఈ రోజు కళాకారుడు చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా లేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్య స్థితిలో కళాకారులు ఉన్నారు. వాళ్ళకి మేమందరం కూడా మరి ఆర్థిక సహాయాన్ని అందించి ప్రతి కుటుంబానికి కూడా కళాకారుడి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ కళల పట్ల ప్రేమని మక్కువని కళా ప్రదర్శనల ద్వారా మన యొక్క గుమ్మడి కళాపీఠాన్ని దిశలా వ్యాపింపజేయాలని కోరుకుంటూ మెప్పా సంస్థ వారి ఆశా సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వినుకొండ వారి సహకారంతో 25,000 మందికి అప్రెంటిస్షిప్ ద్వారా లబ్ధి చేకూర్చుటకు మార్కాపురంలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఒప్పందం చేసుకోవడం అయిందని ఆశా సొసైటీ చైర్మన్ మస్తాన్ వలీ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోని కార్పొరేషన్, మున్సిపల్ పట్టణాలలోని ఎస్హెచ్జి సభ్యులు, వారి కుటుంబ సభ్యులలో 2021 తర్వాత డిగ్రీ పూర్తి అయిన వారిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వారు అందించే జాతీయ అప్రెంటిస్షిప్ శిక్షణ పథకం ద్వారా అప్రెంటిస్ గా నమోదు చేసి వారికి అవసరమైన వృత్తి నైపుణ్య, జీవన నైపుణ్య శిక్షణలు అందించి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సర్టిఫికెట్ తో పాటుగా సంవత్సరం పాటు ప్రతి నెల స్టైఫండ్ 4,500 అందించబడుతుందని తెలియజేశారు. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనిలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.